నిన్న నా ఆటోలో ముగ్గురు కన్నడ లేడీస్ ఎక్కారు ఫ్రెండ్స్. ఎక్కేసి నిన్ను కన్నడ బరిలే అని అడిగారు ఫ్రెండ్స్. కానీ నాకు అర్థం కాల, నాకు కన్నడ రాదు కదా, అర్థం కాల. ఏంట్రా వీళ్ళు బరిలే అంటున్నారు, ఏంటో తెలియదు అనేసి అనుకుంటూ ఉన్నాను. అందులో ఒక ఆమె తమిళ్లో మాట్లాడింది, ఇంకొకరికి కన్నడ వర్మ అప్పుడంటే కన్నడ వరాదని సొన్నా. అంటే అలా చెప్పాననమాట. చెప్పే కాలికి మళ్ళీ మాట్లాడేసి ఆటో ఎక్కేసి తీసుకెళ్ళాను, తమిళ్లో మాట్లాడేసి వాళ్ళు వండుకొని వాళ్ళని అడిగాను అనమాట. ఆమె ఇందాక కన్నడలో ఏదో చెప్పింది కదా, ఏం చెప్పింది అంటే, నిన్ను కన్నడ బరెల్లే అంటే నీకు కన్నడ వచ్చా రాదా అని అడిగింది అనేసి. నాకేమన్నా నేనే నవ్వుకున్నా, ఏంద్రా ఇది బరెల్లే అనేసి అంటుంది అనేసి అని నాకు నవ్వు వచ్చేసింది అనమాట. నేను సరదాగా నవ్వుకున్నాను ఫ్రెండ్స్, అంతేగాని ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి గొప్ప, మన లాంగ్వేజ్ వాళ్ళకి నవ్వుగా ఉంటుంది కదా, జోక్గా కామెడీగా. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి గొప్ప అనమాట. మళ్ళీ ఏదో అనుకోపోతారు, లాంగ్వేజ్ని తక్కువగా మాట్లాడనేసి అని చెప్పతారు. నేను సరదాగానే చెప్పాను. మళ్ళీ వాళ్ళే ఆ బస్ స్టాండ్లో దిగేసి వాళ్ళే చెప్పారు, అప్పుడప్పుడు ఒక్కొక్క మాట నేర్చుకో, మీకు కూడా వచ్చేస్తారులే అనేసి అని చెప్పారనమాట. నాకేమో తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు, హిందీ వచ్చు, కొంచెం కొంచెం మాట్లాడేసి ఎలాగో మేనేజ్ చేస్తాయి. ఈ కన్నడ వాళ్ళతో మాత్రం మేనేజ్ చేయలేకుండా పోతున్నా. చాలా వరకు నాకు కన్నడ రాదు కదా, ఏదో 20 రూపాయి 30 రూపాయి అలా బేరాలు మాట్లాడేటప్పుడు అలాగే ఏదో కొంచెం కొంచెం అలా మాట్లాడతాను. మిగతా ఈ లాంగ్వేజ్తో మాత్రం కొంచెం ఇబ్బంది నాకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.